ప్రియ సహోదరులారా, ఇది అందరికీ పరిచయమైన పాఠ్యభాగం. పుట్టుగుడ్డివాడు కంటి చూపును పొందుట. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 11 వచనాలలో మనకి 9వ అధ్యాయం అంతా కూడా పుట్టుగుడ్డివాడి యొక్క చరిత్ర, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులన్నింటినీ కూడా మనం చదవగలం. ఈ యొక్క గుడ్డివాని గురించి యేసు ప్రభును శిష్యులు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే, దేవుని కార్యములు ఇతని ద్వారా బయలుపరచబడుటకు అని, బట్ దట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్. ఆయనలో, ఈ గుడ్డివానిలో దేవుని కార్యములు బయలుపరచబడవలనని ఇతడు గుడ్డివాడైనాడు అని చూస్తాం. భూలోకములో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ ఒక మాట పౌలు భక్తుడు మాట్లాడతాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక చరణం కనబడుతుంది. అక్కడ అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యమును విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు అని రాయబడింది. వారికి గుడ్డితనం కలుగజేయబడినది. ఇక్కడ పుట్టుగుడ్డివాడు గుడ్డిగానే ఉన్నాడు, అవిశ్వాసులైన వారికి గుడ్డితనమే కలిగి ఉన్నది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అవిశ్వాసి అంటే యేసు ప్రభుపై విశ్వాసం లేనివాడు, యేసు ప్రభుపై నమ్మకము లేనటువంటి వాడు అవిశ్వాసి అయి ఉన్నాడు. వారి మనోనేత్రాలు ఏమైతాయంటే గుడ్డితనముగా మరుగైపోతాయి. ఇక్కడ ఈ గుడ్డివాడు అతని జీవితంలో వెలుగును చూడాలనుకున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అందుకే యేసు ప్రభు 9వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ద వరల్డ్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ భూలోకమునకు వెలుగు ఎవరు అంటే యేసు ప్రభు. ఆయనే కాకుండా ఇంకా ఎవరు వెలుగై ఉన్నారు అని అంటే ఆయన నమ్మిన వారు కూడా వెలుగై ఉన్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు అంటే వెలుగు సంబంధమైన వాడు. వెలుగు సంబంధమైన వాడు ఈ భూలోకములో వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఈ గుడ్డివాని జీవితంలో యేసు ప్రభువుని గురించి అతను చెప్పిన మాట ఏంటంటే 11వ వచనంలో మనం గమనిస్తే, నిన్న సాయంకాలం వేళ నా మనసుకి ఈ ఆలోచన తట్టింది. ఏంటంటే, హీ ఆన్సర్ అండ్ సెడ్, అ మ్యాన్ కాల్డ్ జీసస్. యేసు అను ఒక మనుష్యుడు, వెలుగును అనుగ్రహించేవాడు ఎవరంట? యేసు అను ఒక మనుష్యుడు అని రాయబడింది. పిల్ల, అ మ్యాన్ కాల్డ్ జీసస్. ఈయన ఎంత చక్కని వాడో. ఈయన గురించి ఏం చెప్పబడిందంట? అ మ్యాన్ కాల్డ్ జీసస్. మనుష్యుడు, యేసు అను ఒక మనుష్యుడు. ప్రియ, ఆయన లాంటి మనుష్యుడు లేడు అని అర్థము. ప్రియ, యేసు అను ఒక మనుష్యుడు అని అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నోబడీ లైక్ జీసస్. ఆయన వెలుగు ప్రసాదించగలడు అని అంటే ఆయన లాంటి వాడు లేడు అని. ప్రియ, దేవుని దృష్టిలో దేవుడు చూడాలనుకున్న మనుషుడు భూలోకములో యేసు ప్రభువే. ప్రియ, ఇక్కడ రాయబడింది, ఆయన అంటాడు, నీ కన్నులు ఎవరు తెరిచినారు అని అంటే అతడు అంటాడు, యేసు అను ఒక మనుష్యుడు. యేసు ప్రభువును మనిషిగా మనం ఎరిగినామా దేవునిగా తర్వాత? ప్రియ, డు వి నో హిమ్ యాజ్ మ్యాన్? ప్రియ, యేసు ప్రభు ఒక మనుష్యుడు, ఆయనను నేను ఎరిగి ఉన్నానా? ఈ గుడ్డివాడు అంటా ఉన్నాడు, నా కన్నులు ఎవరు తెరిచినారంటే అ మ్యాన్ కాల్డ్ జీసస్. యేసు అను మనుషుడు నా జీవితంలో వెలుగు.
ఎందుకు మనిషినికి మనిషి వెలిగి తీసుకురాగలిగినాడు అని అంటే, ఈ భూలోకంలో దేవుడు చూడాలనుకున్నది ఒక అద్భుతమైన మనిషిని ప్రియుల. ఆ మనిషిని దేవుడు చూడాలనుకున్నాడు కనుక ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, యేసు అను ఒక మనుషుడు ఈ భూలోకంలో సంచరించినాడని మనకు బోధపడిందా, అర్థమైందా? డూ వి నో రియల్లీ జీసస్ యాజ్ అ మ్యాన్ ప్రియుల? మనిషిగా ఆయన నాకు తెలుసా? దేవునిగా గొప్ప గొప్ప చెప్తాం మనం. యేసు ప్రభు ఎలాంటి వాడంటే, అదిగో ఆయన 5,000 మందికి రొట్టెలు పెట్టినాడు, చచ్చిపోయిన వాడిని లేపినాడు, కుంటి వాడిని బాగు చేసినాడు, గుడ్డి వాడిని నడిపించినాడు, సమాధిలో ఉన్న వాడిని లేపినాడు, పాడ మీద ఉన్న వాడిని లేపినాడు. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేసినాడంటే, ఆయనను నువ్వు మనుషునిగా ఎరిగిన. డూ వి నో జీసస్ యాజ్ మ్యాన్ ప్రియులారా? మనుషుడంటే నేను కూడా మనిషినే, నువ్వు కూడా మనిషివే ప్రియులారా. కానీ ఈ మనుషులలో ఉన్న మనుషుణ్ణి ఎరగడమే గొప్ప భక్తి జీవితం ప్రియులు. ఎందుకు అనంటే, ఆదికాండంలో ఒక మాట ఉంది ప్రియులారా. దేవుడు ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఒక మాట అక్కడ కనబడుతుంది. దేవుని ప్రణాళిక ఎందుకు మనుషుణ్ణి ఎరగాల, ఎందుకు యేసు అను మనుషుడిని మనం తెలుసుకోవాలి అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట కనబడుతుంది ప్రియులారా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనిషిని చేయుదము. మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. యోహాను సువార్త 9వ అధ్యాయం అంటే జీసస్ ఆ మ్యాన్ అని రాయబడింది. ఆయన ఏమంటాడంటే, యేసు అని ఒక మనుషుని నేను ఎరిగి ఉన్నాను. యేసు అని ఒక మనుషుడు, జీసస్ అ మ్యాన్ ప్రియులారా. ఒక మనిషిని చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఎలాంటి మనిషి అంట? తన స్వరూపము, తన పోలిక. ఎవరి పోలిక ఇది? దేవుని పోలిక ప్రియుల. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుని పోలిక ఎలాంటిది? పరిశుద్ధమైనది. దేవుని స్వరూపము, పోలిక రెండు పరిశుద్ధమైనవే. ఆ పరిశుద్ధమైన పోలికలో దేవుడు మనిషిని చేయాలనుకున్నాడు. లెట్ us మేక్ అ మ్యాన్ అన్నాడు ప్రియుల. దేవుడు ఎలాగున్నాడో మనిషిని, మనల్ని ఎలాగూ చేయాలని నిర్మించినాడు ప్రియుల. దేవుని గ్రంథంలో అందుకే ఈ గుడివాడు ఏమంటున్నాడు అని అంటే, యేసు అని ఒక మనుషుడు, జీసస్ అ మ్యాన్ కాల్డ్ జీసస్ అని అంటాడు. యేసు అని ఒక మనుషుడు నా గుడ్డితనమును పోగొట్టినాడు అని చెప్పి పొరుగు వారితో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని జీవితంలో మరి ఇతడు చెప్పిన మాటలు ఎలాగున్నాయంటే, తన చుట్టుముట్టున్న వారికి అందరికీ ఎవరిని పరిచయం చేస్తా ఉన్నాడంటే, యేసు ప్రభువును పరిచయం చేస్తా ఉన్నాడు. ఎవరు ఈయనంటే, ఆయన కూడా ఒక మనుషుడే. భూలోకంలో నువ్వు నేను పరిచయం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మనిషే ప్రియులారా. ఆయన ఎవరుంటే యేసు ప్రభు. యోహాను మరి ఆదికాండంలో ఇంకొక మాట కనబడి, దేవుడు పరిచయం చేయాలనుకున్న వ్యక్తులలో మనము చూడాల్సినదంతా ఏంటంటే, 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనం ఆదికాండంలో చూస్తే, జెనసిస్ చాప్టర్ 1 3rd verse ప్రియులారా. 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కలుగును అని పలకగా వెలుగు కలిగెను. చాలు. దేవుడు ఏం చేస్తాడంటే, వెలుగు కలగాలి అని మాట్లాడుతా ఉన్నాడు. ఆ వెలుగు ఆయను అని చూస్తా ఉన్నాడు. ఎక్కడ ఆ వెలుగు కలగాలంట? వెలుగు ఎక్కడ ప్రకాశించాలంట? ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ప్రకాశించాలంటే, అంతవరకు వెలుగు తెలియదు, అంతవరకు లోకమునకు వెలుగేందో పరిచయం కాలేదు ప్రియుల. ఇప్పుడు దేవుడు పరిచయం చేయాలనుకున్న వ్యక్తి ఎలాగున్నాడంట? వెలుగుమయమే. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు 5వ వచనంలో ఏమన్నాడంటే, నేను ఈ లోకములో ఉన్నంత వరకు ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్. దేవుడు యేసు ప్రభువును పరిచయం చేస్తా ఉన్నట్టుగా లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూస్తే, అక్కడ కూడా దేవుడు పరిచయం చేయాలనుకున్న గొప్ప వెలుగు కనబడుతుంది ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 22వ వచనము ప్రియులారా. లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తీసుకొని రండి. చాలు. బెస్ట్ రోబ్ అంటా ఉన్నాడు. అంటే భూలోకం ఎన్నడూ చూడనటువంటి బెస్ట్ అంగీ ప్రియుల.
భూలోకము చీకటి ఎప్పుడు చూడని వెలుగును దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు. భూలోకం ఎన్నడూ చూడలేనటువంటి అంగీ ప్రియులారా. ఇది ఎలాంటిదంట? బెస్ట్ రోబ్. బెస్ట్ అంటే దానికి మించింది ఇంక లేదు. దేవుడు పాత నిబంధన గ్రంథంలో యాజకులకు అందరికీ ఇదిగో ఇలాంటి దుస్తులు, ఇలాంటి సన్నపునార బట్ట, ఈ పాగడ, ఈ దుస్తులు, ఇలాంటి వస్త్రాలతో నేయబడినది, ఈ వస్త్రముల చేత నేయబడినది, గుడారం ఇలా ఉండాలి, దాని తెరలు ఈ వస్త్రము చేత చేయబడి ఉండాలి అని చెప్పి దేవుడు చాలా రకరకాలైన వర్ణనను పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో దుస్తులను గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి దేవుడు ఏం చేస్తున్నట్టు ఈ ప్రెజెంట్స్ ఆఫ్ బెస్ట్ థింగ్ ప్రియుల. ఎలాంటిదంటే యేసు అను ఒక మనుష్యుడు. హీఈస్ అ మ్యాన్. ఎంత అద్భుతమైన మనుష్యుడు ప్రియుల. యేసు ప్రభుని ఎప్పుడైనా మనం ఒకసారి మన మనసులో ఆలోచిస్తే యేసు అను ఒక మనుషుడు ఎంత దివ్యమైన మనుషుడై ఉండాలి ప్రియులారా. దేవుడు పరిచయం చేయడానికి, మనుషుడు ఎరగడానికి. ఇదిగో ఈయన అంటా ఉన్నాడు, నీ కన్నులు ఎలాగూ బాగైనాయంటే అ మ్యాన్ కాల్డ్ జీసస్. దేవుడు ఇలాంటి నరుని ఎందుకు ఆయన ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే ఆది కాండంలోనే 6వ అధ్యాయంలో కనబడుతుంది ప్రియులారా. ఎందుకు 4వ అధ్యాయంలో ఒక మాట చూస్తే అక్కడ కనబడుతుంది. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. ఎందుకు యేసు అని ఒక మనుషుడు మరి ఇక్కడ ప్రవేశపెట్టబడిన అంటే దానికి జవాబు వెళ్తున్నాం. పాత నిబంధన గ్రంథం 4వ అధ్యాయం, ఆది కాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె ఒక మనుషుని కయ్యూనును కని యెహోవా చేత నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఏమంటా ఉందంట హవ్వ? ఏమంటుందంటే యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించు. యేసు అని ఒక మనుషుడు నా గుడ్డితనమును బాగు చేసి. ఎందుకు హవ్వ ఈ మాట మాట్లాడుతూ ఉంది 4వ అధ్యాయం 1వ వచనంలో? ఇదిగో నేను యెహోవా దయ వలన ఎవరిని సంపాదించుకున్నాంట? ఒక మనుషుడు. ఎందుకంటే 3వ అధ్యాయంలో అన్నాడు, అక్కడ ఆ ప్రవచన వాక్యం ఉంది. ఏమంటామనంటే ఇదిగో నీ యొక్క గర్భమున నీవు 16వ వచనంలో రాయబడింది, నీవు కుమారుడు నీ పిల్లలను కందువు, ఆ పిల్లలు ఏం చేస్తారంట? ఇగో ఇలాగు అని చెప్పి 18, 19 వచనాలలో ఆ పిల్లలను గురించి నీవు కనబోయే కుమారుడు, నీకు కనబోయే పిల్లల ద్వారా ఇలాగ జరుగుతుంది అని చెప్పి మాట్లాడితే హవ్వ ఏమనుకుందంటే ఆ కుమారుడు ఈయనే అనుకుంది. ఆ మనుషుడు ఈయనే అనుకుంది. ఏమంట? ఇదిగో ఆయన దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ మనుషుడు ఆది కాండం 6వ అధ్యాయంలో చూస్తే ఏమైపోయినాడంట? 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దేవుడు మరి ఈ భూలోకంలో చూడాలనుకున్న నరుడు ఆది కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట కనబడుతుంది. తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపమును నొంది హృదయములో నొచ్చుకున్నాడు. భూమిపై ఉన్న మనిషిని చూసి ఎంత తొందరగా మనుషుడు పాడైపోయినాడు అంటే దేవుడు చూడాలనుకున్న మనిషి ఎంత మరి ఆరంభంలోనే అంతయు కూడా కూలిపోయింది ప్రియుల. దేవుడు చూడాలనుకున్న నరుడు ఎంతో భయంకరమైన సన్నివేశంలోకి వచ్చినాడు. యోబు ఈ మనుషుని గురించి తన గ్రంథంలో తన మాటల్లో రాస్తూ 32వ అధ్యాయం యోబు గ్రంథంలో కొన్ని మాటలు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు చూడాలనుకున్న మనిషి ఎప్పుడునూ కూడా దేవుని ఉద్దేశంలో ఉండే మనిషి ఆరంభంలో పాడైపోయి భక్తుల మనసులో ఎలాంటి చిహ్నాలు మనుషుని గురించి నాటబడినాయంటే యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం చదవన్న. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడగు దేవునికి ఊపిరి వారికి వివేచన కలగజేశారు. దేవుని ఆత్మ మనుషులో ఉండి ఏం చేసిందంట? ఊపిరిని లేదా వివేచనను మనుషునికి కలుగజేసింది. ఏమంట? తన జీవితంలో నిజమైన మనుషుడు ఎవరో, తన జీవితంలో నిజమైన స్వరూపం కలిగిన దేవుడు వెతుకుతున్న మనుషుడు ఎవరో తెలుసుకోవాలన్నాడు. 13వ వచనం చదవన్న.
అదే అధ్యాయం 13వ వచనములో, కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతనిని జయింపనేరనియు మీరు పలకకూడదు. దేవుని ఎదుట మనిషి ఏమైపోయినాడంట? ఎలాగున్నాడంటే అధిక జ్ఞాని అయిపోయినాడు. దేవుని 21వ వచనం చదవన్నా, 21వ వచనం అదే అధ్యాయంలో, మీరు దయచేసి వినుడి, నేను ఎవ్వరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ఐ విల్ గివ్ నైదర్ విల్ ఐ గివ్ ఫ్లాటరీ టు మ్యాన్. దేవుని దృష్టిలో మనిషి ఎలాగూ ఉండినాడు అంటే, మనుషుడు లాస్ట్కి ఏమనుకున్నాడంటే 33వ అధ్యాయంలోనే 12వ వచనం చదవను. 33వ అధ్యాయము ఆ యోబు గ్రంథంలోనే మనిషి ఎట్లా అయిపోయినాడు అని అంటే 12వ వచనం, ఈ విషయంలో నీవు న్యాయమును కనిపెట్టలేవు, నేను నీకు ప్రత్యుత్తరము చెప్పేదను. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. 12వ వచనం చదువు. దేవుడు నరుని కంటే గొప్పవాడు అనే పదం లేదా 12వ వచనంలో? ఫర్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాన్. 33వ అధ్యాయం 12వ వచనంలో మనిషి ఏమనుకున్నాడంటే, నేనే గనుడను, నేనే గొప్పవాడని అనుకున్నాడు. కానీ యోబు గ్రంథంలో అంటాడు, నేను దేవుని కంటే గొప్పవాడు. ఫర్ గాడ్ మ్యాన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ గాడ్ అని 14వ వచనంలో చూడు. దేవుడు ఏమంటావునంటే, ఆ మనిషిని చూచి, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు అని రాయబడి. మనిషి దేవుని ఎదుట ఎట్లా అయిపోయినాడు అనంట, మనిషి తన జీవితంలో ఎంతో గనుడు అనుకుని గొప్పగా ఎంచుకున్నాడు. కానీ దేవుడే గొప్పవాడు అనే సంగతి మర్చిపోవద్దు. అలాంటి వెలుగులో ఇప్పుడు ఎవరు వచ్చి నిలబడినాడంట? యేసు అని ఒక మనుష్యుడు నిలబడినాడు. మనిషి ఎంతగా తను తాను వెతకాలనుకున్నాడు, ఎంతో ప్రయత్నించాలనుకున్నాడు. కానీ హియర్ కమ్స్ అ మ్యాన్. ఎలాంటి వాడంటే ఈయన, ఆ గుడ్డివాడు అంటున్నాడు, నీ కనులు ఎలాగో తెరవబడినాయంటే, యేసు అను ఒక మనుష్యుడు. ఎన్నడూ అలాంటి మనుషుడు లేడా భూమిపై అంటే లేడు ప్రియ. దేర్ ఇస్ నోబడీ లైక్ దిస్ మ్యాన్. నువ్వు చూడాలనుకున్న మనుషుడు ఎవరైనా భూలోకంలో ఉన్నారంటే ఎవ్వరూ లేరు ప్రియుల. చాలా మందికి హీరోస్ ఉంటారు. నీ జీవితంలో ఎవరు నీకు ముఖ్యమైన వాడు, నీవు ఎవరిని చూసి నడుస్తావంటే ఫలాని వాడు. చాలా మంది ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూడా నన్ను చూసి నడిచినారు కనుక ఆగిపోయినారు కూడా ప్రియుల. కానీ భూలోకములో అతి శ్రేష్టమైన ఒక గొప్ప నరుడు ఎవరు అని అంటే యేసు ప్రభువే ప్రియుల. ఈ మనుషుడు భూలోకంలో అందరినీ చూసినాడు, గుడ్డివాడై ఉన్నాడు. కానీ తన జీవితంలో వెలుగు అనేది కనబడనందువలన ఆయన ఏమన్నాడంటే, జీసస్, అ మ్యాన్ కాల్డ్ జీసస్. ఈయన ఎంత శ్రేష్ఠుడు అంటే ఈయన గురించి గొప్ప మాటలు దేవుని గ్రంథంలో కనబడతాయి కదా. ఈయన గురించి మాట్లాడినారు, అయ్యా మరిదిగో ఎంతో గనుడీన, ఎంతో గొప్పవాడు. ఈయన ఎలాంటి వాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే చూడండి 46వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరిలో అంతా? యేసు అను మనుషునిలో మీలో ఎవరైనా, అదిగో యేసు ప్రభులో ఈ నేరం ఉంది అని చెప్ప. యేసు ప్రభుని ఒక మనుషునిగా మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయనలో ఏమైనా పాపం ఉందా? ఈ 46వ వచనాలు చాలా బాగుంటాయి. 7వ అధ్యాయం 46వ వచనం కూడా చదువు. 8వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభుని గురించి 7వ అధ్యాయం 46వ వచనం చదువు. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాటలాడినట్టుగా ఎవడును ఎన్నడను మాటలాడలేదు. చూడండి ఎంత గొప్పగా. ఎవరంట? యేసు అను మనుష్యుడు ప్రియులారా. ఈయనలో పాపము ఎవరైనా రుజువు చేయగలరా అంటే నో.
7:46 ఏమంటా ఉన్నాడంటే, ఈ మనుష్యుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎన్నడును జీసస్, అ మ్యాన్ కాల్డ్ జీసస్. ఈయన తెలుసా నీకు? యేసు ప్రభు నీకు తెలుసా? మనం ఎన్నిసార్లు అబద్ధం ఆడింటామో, ఎన్నిసార్లు మోసాలు చేసింటామో, ఎన్నిసార్లు మనం కుయుక్తితో ఆలోచించుంటామో, ఎన్నిసార్లు మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నాం, దేవునికి భిన్నంగా జీవిస్తున్నాం. డూ యు నో దిస్ మ్యాన్ ప్రియులారా? ఈ మనిషి నీకు తెలుసా? ఎవరంట? అ మ్యాన్ కాల్డ్ జీసస్. ఈయన అంటా ఉన్నాడు, ఈయన యందు ఎవరు మాట్లాడుతున్నారంట? ఏ మనుషుడు ఎప్పుడు కూడా మాట్లాడలేనటువంటి మనిషి. డూ యు నో దిస్ మ్యాన్? ఈ మనిషిని నీవు ఎరిగి ఉన్నావా పిల్ల? ఈ భూలోకంలో యేసు ప్రభు తను తాను ఎలాగూ ఆయన భూలోకంలో మనుషులు చూసినారంటే, ఇంత గొప్ప వాణిని కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది పిల్ల. ఆయన ప్రవచన వాక్యానుసారంగా మాట్లాడిన మాటల్లో 22వ కీర్తన, ఈ మనిషిని భూలోకంలో ఉన్న ప్రజలు చూచిన వెలుగు ఎంత భయంకరంగా ఉందో 22వ కీర్తన 6వ చరణం చూడండి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడి తృణీకరించబడిన వాడను. ఏమైనాడంటే ఈయన యేసు అను మనుషుడు భూలోకంలో ఇంత అద్భుతమైన మనిషిని ఎవరు లక్ష్య పెట్టలేదంట. నేను పురుగు లాంటి వాడనైపోతుంది, నేను లక్ష్యములోనికి లేదా మనుషుడు నన్ను గుర్తు పెట్టుకునే స్థితిలోనికి తీసుకొని రాలేదు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? సిలువపై యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. హీఈస్ లైక్ అ వామ్ అంటున్నాడు. ఇదిగో ఆయన చెప్తా ఉన్న మాట ఎలాగుంది అంటే, ఐ యామ్ అ వామ్ అండ్ నో మ్యాన్, అ రిప్రోచ్ ఆఫ్ మెన్ అండ్ డిస్పైజ్డ్ ఆఫ్ ద పీపుల్. తృణీకరించబడినవాడు, ప్రజల చేత తృణీకరించబడినవాడు. నువ్వు ఎరిగినావా ఈ మనిషిని? డూ యు నో దిస్ జీసస్? యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను. నా జీవితంలో ఎప్పుడు నాకు ఏముండాలంట? మంచిదే ఉండాలని కోరుకుంటాం పిల్ల. మన జీవితంలో ఎంతో సుఖమును కోరుకుంటాం. తృణీకరించబడిన స్థానమును, మనిషిని స్థానములో నిలబడాలని ఇష్టపడం మనం. ఈ గుడ్డివాడు యేసు ప్రభుని ఎట్లా చూసినంట? హీ ఈజ్ అ మ్యాన్ అని అన్నాడు పిల్ల. ఇంకేమన్నాడు? 9వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చదవన. ఇంకేమన్నాడు యేసు ప్రభుని గురించి? ఏముందంట? నాలో ఎవరైనా పాపముందని రుజువు చేయగలరా అంటే, ఈ గుడ్డివాడు యేసు ప్రభుని గురించి తెలుసుకున్న మాట ఎలాగుంది? దేవుడు పాపుల మనవిని ఆలకింపడని ఎరుగుదుము. మనుషుడని యేసు ప్రభును చూసినప్పుడు ఆ మనిషిని ప్రక్కకు లెనార్డ్ మీగర్ అనే మనిషిని పెట్టుకుంటే నిలువెల్లా ఏముంటుందంట? పాపం ఉంటుంది. నీ ప్రార్థన ఎందుకు అంగీకరించబడతలేదు అంటే పాపం ఉంది కాబట్టే. అని నమ్ముకున్నాను కదా, యేసు ప్రభుని నమ్ముకున్నామంటే కపట జీవితం ఉంటుంది కనుక మన దగ్గర ఏముంటుంది? దేవునికి ఇష్టమైన జీవితం ఉండదు ప్రియ. అందుకే ఏముంటుందంట? నీ ప్రార్థన వినబడదు, దేవుడు నిన్ను నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నాక నీ జీవితం యేసు అని మనిషిని పక్కకు నువ్వు నిలబడితే హౌ విల్ యూ బీ? నువ్వు ఎట్లా ఉంటావు? నువ్వు నిజంగా నువ్వు పక్కకు నిలబడిన యేసు ప్రభును ఎరిగినావా ప్రియ? డూ యూ రియల్లీ నో జీసస్ ప్రియ? ఈ గుడ్డివాడు తన జీవితంలో వెలుగు చూడాలనుకున్న వెలుగును గురించి మాట్లాడిన వెలుగేమంట? ఈయన పాపం లేనటువంటి వాడు. 9వ అధ్యాయం, పాపుల మనవిని దేవుడు, యేసు ప్రభు అని మనుషుని ప్రక్కకు నువ్వు నిలబడితే నీ ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడు బ్రదర్ అంటే దేవునికి స్తోత్రం ప్రియులారు, మంచిది. గాడ్ లిసన్స్ టు ప్రేయర్ ప్రియులారు. కానీ జవాబిస్తాడా? ఏమో బ్రదర్, అది చెప్పలేను నేను. దేవుడు నీ ప్రార్థన వింటాడా? వింటాడయ్యా. అందరి ప్రార్థన వింటాడు. అన్యుల ప్రార్థన వింటాడు, నమ్మిన వాని ప్రార్థన వింటాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. అన్యులను పోయి అడుగు, ఏమంటాడంటే నేను దేవుని ఒక మొక్కుబడి చెల్లించుకున్నా, దేవుడు నా మొక్కుబడిని తీర్చినాడు అంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాను, నువ్వు ప్రార్థన చేసినాడు, చేసినా అంటాడు. కానీ వినబడిందా? దేవుడు జవాబు ఇచ్చినాడా? యేసు అను ఒక మనుష్యుడు ఆయన ప్రక్కలో ఈ మనిషి, నేను, నువ్వు, మనమందరం ఎలాంటి స్వరూపంలో ఉన్నాం పిల్ల. ఈ వ్యక్తి చెప్పగలిగినాడు ఏమంటే, గుడ్డివాడు అంతలోనే యేసు ప్రభుని గురించి ఏం తెలుసుకున్నాడంటే, ఈయన పాపి కాడు, ఈయనలో పాపము లేదు అని మాట్లాడాడు. హౌ ఎక్సలెంట్ ఇస్ దిస్ జీసస్ పిల్ల. యేసు ప్రభుని ఎరిగిన మన జీవితంలో ఎంతో గొప్ప దీవెనలు ఇమిడి ఉన్నాయి పిల్ల. అదిగో దేవుని గ్రంథంలో ఒక మాట, అపోస్తుల కార్యములో 9వ అధ్యాయంలో యేసు ప్రభు అని ఒక మనిషిని ఎరిగినాం.
చూచినాం. ఆయన జీవితం ఎంతో పవిత్రమైనది, ఎంతో ఉన్నతమైనది ప్రియులారా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రియులారా, యోహాను సువార్త 9వ అధ్యాయంలో గొప్ప వెలుగు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 5వ వచనంలో, ప్రభువా నీవెవడవు, ప్రభువా నీవెవడవు, ప్రభువా ప్రభువా నీవెవడవు. ఏమంటున్నాడు? ఐ యామ్ జీసస్. ఎవరంట? నేను యేసును. హింసించుతున్నది పక్కకు పెడతాం పిల్ల. సౌలుతో ఏమంటా ఉన్నాడంట? ఐ యామ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు అని చెప్పడంలే. యోహానుకు ప్రకటన గ్రంథం రాస్తూ 1వ అధ్యాయంలో తన దర్శనమును చూపించిన వెలుగును మాట్లాడడంలే. ఏమంటానంట? ఐ యామ్ జీసస్. యేసు అని ఒక మనిషిని గుడ్డివాడు ఎరిగినాడు. సౌలుకి ఏమంటానంటే ఐ యామ్ జీసస్, నేను యేసును. ఈయన ఎరిగినాడు, యేసు అని నరుని ఎరిగినాడు, కన్నుకు చూపు పొందినాడు. ఈయన ఏమంటున్నాడంటే ఐ యామ్ జీసస్. ఎవరికి పరిచయం అవుతున్నాడంటే నేను యేసునని. సమాధానం లేనటువంటి వాడు, విమోచన లేనటువంటి వాడు, గలిబిలిలో ఉన్నటువంటి వాడు, అసమాధానపు స్థితిలో హింసను చేయాలనుకుంటున్న వ్యక్తి, దుర్మార్గపు మార్గములో సాగాలంచున్న వ్యక్తికి ఏమని పరిచయం అవుతా ఉన్నాడంట? ఐ యామ్ జీసస్. ఇంకా ఆయన బిరుదులు పెట్టడం లేదు అక్కడ. నేను ఇలాంటి వాడను, నేను అలాంటి వాడను, నేను క్షేత్రంలో పోయిన వారు మనం చూసినట్టుగా ఆయన పలకడం లేదు పిల్ల. ఈ సేస్ ఐ యామ్ జీసస్. హూజ్ ఈ జీసస్ అని అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎవరు ఈ యేసు అని అంటే ఆయనకు ఎంత గొప్పగా బయలుపరచబడినాడు అని అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం పిల్ల. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 24వ వచనం చదవని కింద. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా ఏమంట? ఎవరు అయ్యా? హూ ఆర్ యు లార్డ్ అని పౌలు అడుగుతున్నాడు, సౌలు అడుగుతున్నాడు. ప్రభువా నీవెవడవు అంటే ఐ యామ్ జీసస్, నేను యేసును. ఏముందయ్యా యేసులు అంటే ఉచితం, విమోచన ఉచితం, కృప ఉచితం. ఏముంది యేసులో? ఐ యామ్ జీసస్. ఎందుకంత పరిగెత్తుతున్నావు? ఈయన ఎంత పరిగెత్తుతున్నాడంటే సంపాదించాలని పరిగెత్తుతున్నాడు. ఏమని సంపాదించాలని పరిగెత్తుతున్నాడంటే దేవుని వాక్యమునకు నిష్ఠ గరిష్ఠుడై, దేవుని వాక్యమునకు నిలబడి, దేవుని వాక్యమునకు భిన్నత్వమును రాకుండా మనుషులందరినీ అదిగో హతమార్చాలని ఒక జిహాద్గా బయలుదేరినాడు. ఇదంతా ఏమంటున్నాడంటే అంత ఎందుకు పరిగెత్తుతున్నావు? నిలబడు. యేసు క్రీస్తులో ఏముందంట? విమోచన ఉంది. యేసు క్రీస్తులో ఏముందంట? కృప ఉంది. అంత ఫ్రీ. ఇంకేముందంటే యేసు క్రీస్తులో నీతిమంతునిగా. ఎందుకు అంత పరిగెత్తి చంపుతున్నావు మనుషులను? ఎందుకు అంత అలజడి నీ జీవితంలో? ఎందుకు అంత నీ జీవితంలో పెనుగులాట? హియర్ ఈస్ జీసస్, ఐ యామ్ జీసస్. నువ్వు వెతకాలనుకున్న ప్రతి సమాధానం. అందుకే పౌల మాట ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినారని మాట్లాడుతూ కింద 23, 24 వచనంలో యేసు ప్రభు ద్వారా ఏమందంట? అంత ఉచితమే. డూ యు నో దిస్ జీసస్? యేసు అని మనిషిని ఎరిగిన వాళ్ళం మనము ఎవరిని తెలుసుకోవాలంట? ఐ యామ్ జీసస్, నేను యేసును. ఏ యేసునంట? పౌలు తన అనుభవంలో మాట్లాడిన మాటలు. ఎంత గనుడైన ఇతడు. మళ్ళా ఇంకేమనంటే రోమాపత్రికలోని 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి. 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు. యేసు, నేను యేసును అని అంటే ఆయన ఆ యేసును గురించి ఎరిగిన సన్నివేశాలు ఎలాగున్నాయంటే మొదటి వచనం చదవన రోమాపత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. ఏమంట? ఎవరి ద్వారా అంట? ఇక సౌలుకు పరిచయం అయింది ఎలాంటి వెలుగు అంటే నేను యేసును అని అన్నాడు. కానీ ఈయన ఆ యేసును ఎలాగో తెలుసుకున్నాడంట? యేసు క్రీస్తుగా తెలుసుకున్నాడు. యేసు క్రీస్తులో ఏముందంట? విమోచన ఉంది. యేసు క్రీస్తులో ఏముందంట? కృప ఉంది. ఇవన్నీ ఉచితంగా. ఇంకేముందంట? ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు ఐ యామ్ జీసస్, నేను యేసును అని సౌలు మాట్లాడితే ఆయన ఎలాగో తెలుసుకుంటున్నాడ? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఏముందంట?
ప్రభు అయిన యేసుక్రీస్తుతో సమాధానం ఉంది దేవునితో. నీకు యేసు ప్రభుని నమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు దీవెనలు దొరుకుతాయి అని అంటాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడంట, నీకు దేవునితో సమాధానం. సౌలు ఎలాగో నేను తెలుసుకున్నాడంట, ఐఎమ్ జీసస్ అని మాట్లాడిన ఆ ప్రభువును ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీకు సమాధానం. 11వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 11వ వచనం చదువు. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము, సంధి చేయబడి ఉన్నాము అని తర్జుమా కావాలి. ఏమంట, సమాధానం అంటే కూడా అదే అర్థం వస్తుంది, సంధి కూడా అదే వస్తుంది. సంధి ఎలాగూ అంటే శత్రువుల మధ్య ఒప్పందం కుదిరితేనే సమాధానం బయలుదేరుతుంది. శత్రువుల మధ్య సమాధానం జరగకపోతే, సంధి జరగకపోతే సమాధానం రాదు. ఇదిగో యేసునైన నేను సమాధానం లేనటువంటి వాడి సౌలు ఎలాంటి వాడంట, చంపడానికి బయలుదేరిపోయినాడు. సమాధానం లేదు కనుక ఏం మాట్లాడుతున్నంటే, ప్రభువా నీవెవడం అంటే ఐయామ్ జీసస్, సంధి చేయగలిగేవాడని నేను. యేసు ప్రభు ఎవరని తెలుసుకున్నాడంటే సౌలు, ఐయామ్ జీసస్, త్రూ హిమ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద రికన్సిలియేషన్. సమాధానమును సంధి చేయబడిన వారు ఎవరు కూడా చేయలేనటువంటి కారణం. రోమాపత్రిక 5వ అధ్యాయంలోనే ఇంకా మాట్లాడుతూ ఏమంటాడంటే 15వ వచనం చదవన్నా. 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్క మనుషుని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనా దానము బౌండెడ్ టు మెనీ. సౌలు ఏం చేస్తా ఉన్నాడంట, చంపడానికి బయలుదేరుతా ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా అనేకులు చనిపోవచ్చు అని రాయబడుతూ ఆ మాట పౌలు రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, బట్ షల్ నాట్ యాక్ట్ ఆఫ్ ఫేవర్ బి ఎస్ ది అఫెన్స్ ఫర్ ఇఫ్ బై అఫెన్స్ ఆఫ్ వన్, ఒకని తప్పిదము ద్వారా అనేకులు చనిపోతుంది. మెనీ హ్యావ్ డైడ్ బట్ మచ్ రాదర్ హ్యాస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ద్వారా యేసు క్రీస్తు ద్వారా ఏమైందంట, అనేకులు బ్రతుకుతావు. ఏమంటావంట, ప్రభువా నీవెవడవు, ఐయామ్ జీసస్, నా ద్వారా అందరూ బ్రతుకుతారు. పిల్లరా, మన భక్తి జీవితంలో డూ వి నో అ మ్యాన్ కాల్డ్ జీసస్? యేసు ప్రభు అని ఒక మనిషిని ఎరిగినామా? ఎరిగితే మన జీవితంలో ఆ గుడ్డివాడు అన్నట్టుగా ఆయనలో పాపము లేదంటే మనలో కూడా పాపం లేదు. ప్రియుల, యేసు ప్రభుని ఎరిగినామని 17వ వచనం చదవన అదే అధ్యాయంలో, మా రోమా పత్రికలోనే 5వ అధ్యాయం, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే కృపా బాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసు క్రీస్తు ఒకరి ద్వారానే ఏలుదు. అది సౌలా, ప్రభువా నీవెవడవు అంటే ఐయామ్ జీసస్. సౌలు ఏం చేయవలన్నాడు, ఏలాలని బయలుదేరినాడు. గుర్రాలు రథాలు వేసుకొని ఎంత వేగంగా పోతా ఉన్నాడు. ఎందుకంటే ఐ వాంట్ టు షో మై అథారిటీ, నేను ఏలేవాడను అని అన్నాడు. కానీ ఆ సౌలు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవడవు ప్రభువా అంటే ఐయామ్ జీసస్. ఏం చెప్తా ఉన్నాడంట, ఆయన ద్వారానే మనము reign in life by one Jesus Christ. ఎంత గొప్పగా ఎరిగినాడు ప్రియులారా. నీ విమోచకుని నువ్వు ఎరిగినావా? యేసు ప్రభును నువ్వు ఎరిగినావా? ఆయనను మనుషునిగా ఎరిగినావా? ఆయనను యేసుగా ఎరిగినావా? హ్యావ్ వి నోన్? యేసు ప్రభుని ఎరగకపోతే, యేసు ప్రభును ప్రేమించకపోతే ప్రియులారా ఇక్కడ ఉన్నాం. ఆదివారం ఎందుకు వచ్చినావా ఇక్కడికంటే, నేను ప్రభువును ప్రేమించుతున్నాను కనుక. ఎవరినంటే ఐయామ్ జీసస్, యేసు అను నరుని నేను ప్రేమించుతున్నాను.
యేసును ప్రేమించుచున్నాను, అందుకే ఇక్కడికి వచ్చినాను. నేను ప్రేమించకపోతే ఏమవుతుందయ్యా? యేసు ప్రభుని ప్రేమించకపోతే ఒక వారం ఏమైనా నష్టం అవుతుందా? ఏమైనా అవుతుందా నష్టం? బైబిల్లో చూద్దాం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. ఏం జరుగుతుంది? యేసు ప్రభును ప్రేమించకపోతే నన్ను ప్రేమించుటకు దీనిని చేయుడి అని అన్నాడు. రోమా పత్రికలోనే అనుకుంటాను ప్రియులారా ఆయన చెప్పిన మాట. ఆయనను ప్రేమించకపోతే ఏం జరుగుతుంది అని అంటే, అదిగో 1 కొరింథీ పత్రిక, క్షమించాలి, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో యేసు ప్రభును ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? 22వ వచనం. ఈ ఆదివారం నేను ప్రేమించలేదు, ఏం జరుగుతుంది అంటే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు అబ్బా, ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు పౌలు. ఏమంట? ప్రేమించకపోతే ఏం జరుగుతుందంట? శపించబడతారు. ఎందుకంటే రావాల్సిన దీవెన రాదు. ఇంకా దీవెన రాకపోతే రావాల్సిన నెక్స్ట్ ఏంటంట? శాపమే ప్రియుల. ఆశీర్వాదము రెండోది ఏముంటుందంట? శాపం ప్రియుల. ఇది ఇచ్చేవాడు ఎవరు? దేవుడే ప్రియుల, మనిషి కాదు ఇచ్చేది. నువ్వు శపించి నేను ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలని మాట్లాడతారు, కానీ అది వచ్చేది ఎక్కడి నుంచి అంట? పరలోకం నుండి బయలుదేరుతుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభును. ఎందుకంటే యేసు అను మనుష్యుడు నా గుడ్డితనమును పోగొట్టినాడు. ఇదిగో ప్రభువా నీవెవడు అంటే ఐఆమ్ జీసస్ అని అన్నాడు. నేను యేసును, ఆ యేసు ప్రభుని ఎరగక ఆయనను ప్రేమించకపోతే ప్రియులు ఏమవుతామంట? ఎందుకు నీకు ఆశీర్వాదం రాలేదు అంటే, ఎన్ని రోజులు నడిచినానన్నా కానీ దీవెన అంటే ఆదివారం నడిచినావా? ఎన్ని రోజులతో పని లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని రోజులు అంటే జీవితకాలం అంతా దేవునితో నడిస్తే అది వేరే వెలుగు ప్రియులారా. కానీ ఆదివారము నడిచే వెలుగు ఎలాంటిది అని అంటే ఆశీర్వాదం అనుగ్రహించే వెలుగు ప్రియులారా. ఆదివారం ఇక్కడికి వచ్చి మనం ఎందుకు పాటలు పాడతాం? వీళ్ళు ఇప్పుడు పాటలు ఏం పాటలు పాడుతున్నారో వాళ్ళకే తెలుసలేదు. కానీ ఇక్కడ చరణం లేదు, పల్లవి లేదు, ఎంతో వరుసగా అట్లా గీతలు గీసినట్టు గీసుకుంటా పోతున్నారంటే స్తుతికి మించినది ఏమీ లేదు ప్రియులారా. ఆదివారం చేయాల్సి ఆదివారం నువ్వు నేనేం చేయాలంట? లేచి నిలబడి నీ వర్ణన కాదు మాట్లాడాల్సింది, నీ గొప్పతనంగా చెప్పుకోవాల్సింది. మనము దేవుని స్తుతించుచూ పోతాం ప్రియులారా. యేసు ప్రభు మహిమను పాడుతాం. ఇది కచేరీలు కాదు. ఒక పాట పాడితే ఇంకోటి తందానా అనడానికి. ఒకడు ఆడ పిల్లవాడు ఏమంటాడంట? రాత్రి అంతా ఏం చేస్తారంటే తందానా ఉంటుందన్న అంటే ఏంటంటే వాడు తానే అంటే ఇది తందానా అంటాడంట. ఆదివారం క్రైస్తవులు చేసేది అది కాదు ప్రియులారా. మనం ఆదివారం వచ్చేది యేసు అని ఒక మనిషిని గురించి కీర్తించడానికి వస్తాం. నేను యేసును అంటే తృణీకరించబడిన యేసును స్మరణ చేసుకున్నట్టుకు వస్తాం. ఇంకెవరంట? ఐ జీసస్, పరలోకం నుంచి మాట్లాడుతున్న మాట ప్రియుల. నేను యేసును, ఐఆమ్ జీసస్, ఈయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వస్తే ఏం దొరుకుతుందంటే ఆశీర్వాదం ప్రియుల. మన పాటల పుస్తకంలో మనం పాడుతున్న వెలుగులో మన పాటల్లో ఏది కూడా అవమానకరమైన మాటలు ఉండకూడదని జాగ్రత్తను వహించి అల్లించుకున్న పాటల పుస్తకం పిల్ల. ఎంత గొప్ప వర్ణన! చాలా సంతోషం అనిపిస్తుంది సహోదరులను. ఈ పాట కాదు నువ్వు పాడాల్సింది, ఈ పాట పాడాలని అన్నప్పుడు పిల్ల వి గో ఇన్ అ రైట్ లైట్ పిల్ల. దేవుని ఎదుటకొచ్చి యేసును పొగడే, దైవత్వమును పొగడే, పరిశుద్ధాత్మని పొగడే, దేవుని తండ్రిగా ఆరాధించే వెలుగు ఎంతో ఉన్నతమైనట్టు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో నేను ఆయనను ప్రేమించకపోతే నీకేం దొరుకుతుందంట? ఇంకెవరిని ప్రేమిస్తాను? నా భార్యను ప్రేమిస్తానా, నా పిల్లలను ప్రేమించుకుంటానా, నా ఇంటి వాళ్ళని ప్రేమించుకుంటా అంటే యేసు ప్రభును ప్రేమించకపోతే ఏముంటుందంట? ఎక్కడుందా శాపము? ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉందన్న? రంగారెడ్డి, ఎంత దూరం ఉంది శాపము? పక్కకే ఉంది. నువ్వు ఇంటికాడ ముసుగేసుకొని పండుకుంటే నీకేముందంట? పక్కకే నీ ఒడిలో ఏముందంట? రావాల్సినంత దరిద్రం నీ పక్కకే ఉంది ప్రియ. ఎవరిని ప్రేమించకపోతే యేసు. ఆయన అంటున్నాడు, ప్రభువా నీవెవడవు అంటే ఐఆమ్ జీసస్. ఎంత వెలుగుతో ఈయన మాట్లాడినాడు ప్రియ. మన జీవితంలో ఇంకొక మాట, ఈ మాట ఐఆమ్ జీసస్ అంటే యేసు ప్రభు చెప్పిన ఈ మాటల్లో ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు. ఐఆమ్ జీసస్ అనే మాటలో 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను
నా దూతను పంపి ఉన్నాను. చాలు. ఎవరంట? యేసు అను నేను ఎవరిని పంపించినాను? సాక్ష్యం ఇచ్చుటకు నా దూతను పంపించి ఉన్నాను. చివరి అధ్యాయం పుస్తకం ప్రియులారా, బైబిల్ అంతట్లో చివరి పుస్తకం చివరి అధ్యాయం. అక్కడ ఏమంటున్నాడంట? ఐ యామ్ జీసస్, ఐ యామ్ జీసస్, నేను సాక్ష్యం ఇచ్చుటకు పంపితే. ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో ఆ పేరును స్వీకరించడానికి. భూలోకంలో మనుషులు కూడా ఆ పేరును తెలుసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎవరు అంటే ఐ యామ్ జీసస్. పరలోకంలో ఉండి భక్తుడైన యోహానుకు సెలవిచ్చుతున్న మాట ఏంటంటే, ఇదిగో సంఘములకు సాక్ష్యమిచ్చుటకు నేను నా దూతను పంపించుచున్నాను. ఐ యామ్ జీసస్. ఇంకేమంటాడు చదవండి ఇంకా కింద. నేను యేసును అంటూ, నేను దావీదు వేరు చిగురును ఉదయం సంతానమును ప్రకాశమానమైన నేను దావీదు ఏరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. వేకువ చుక్కని. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ఐ యామ్ జీసస్, నేను దావీదు ఏరు యొక్క చిగురునై ఉన్నాను, సంతానమునై ఉన్నాను. ఐ యామ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్. ఏం చెప్తా ఉన్నాడంట? దాని అర్థం ఏంటంటే దావీదు చిగురును, దావీదు సంతానం అంటే దావీదు రాజు. ప్రియులారా, ఓటమి ఎరగని రాజు దావీదు. రాజులందరూ ఓడిపోయినారు. మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రితో కూడా ఓడిపోయే వాళ్ళందరూ. కానీ దావీదు చరిత్రలో ఏ యుద్ధమును కూడా ఓడిపోలేదు. ఆయన ఓటమి ఎరగని దావీదు ప్రియులారా, మహారాజు. ఆయన చిగురు అంట, ఆయన ఏరు, ఆయన సంతానమై ఉన్నాడు. ఈయనకు కూడా ఓటమి లేదు ప్రియులారా. త్వరలో ఈ యేసు ఏమి కాబోతా ఉన్నాడంట? దావీదు వంశం నుండి వచ్చి రాజ్యం ఏలబోతా ఉన్నాడు. ఆయనను తెలుసుకోకపోతే ఏమని రాజ్యం ఏలుతావు ఆయనతో పాటు? యేసు ప్రభు నమ్మిన వాడు కూడా ఆయనతో పాటు ఈ భూలోకంలో 1000 ఏళ్ల పాలన చేస్తాం పిల్లలు. సత్యం. యేసు ప్రభు తన సంఘం కొరకు వస్తాడు, మనందరినీ ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు. చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపబడతారు. మనమును వారు కలిసి పరలోకమునకు దేవుని సింహాసనం మీదకు తీసుకొని పోయి ఈ భూలోకంలో 7 ఏళ్ల శ్రమకాలము జరిగిన తర్వాత ఈ భూలోకాన్ని 1000 ఏళ్ల పాలన చేస్తాం. అప్పుడు వచ్చి ఏం చేస్తాం మనం ఈ భూలోకంలో? యేసు అను నరుడు నీకు తెలియకపోతే ఆయనతో పాటు ఎలాగో రాజ్యం చేస్తాడు? ప్రభువా నీవెవడము అంటే ఐ యామ్ జీసస్. ఎలాంటి వాడంటే సమాధానం ఇచ్చేవాడు, ఎలాంటి వాడంటే కృప ఇచ్చేవాడు, ఎలాంటి వాడంటే అంతయు కూడా సమాధానము చేయవాడు, ఇదిగో ఉచితంగా ఇచ్చేవాడు. ఐ యామ్ జీసస్. నేనేమంటానంటే నేను వేకువ చుక్కను. ఇంకేమంటానంట? ఉదయించే వేకువ చుక్కను. యేసు ప్రభు వస్తాడు. పడుకుంటాం రాత్రిపూట. నీ దృష్టి ఎక్కడ ఉంటుందంట? లేచినాక కిటికీ దగ్గరికే పోతుంది ప్రియుల. ఇంకెక్కడికైనా పోతుందా? ఎవరి దృష్టి ఇంకెక్కడికైనా పోతుంది? ఎందుకు కిటికీ దగ్గర పోతుందంటే తెల్లారిందా లేదా, లైట్ వచ్చిందా లేదా. కొంతమందికి ఈ కిటికీ దగ్గర పోదు, ఇంకా కప్పుకుంటారు. ఈ అమ్మాయి తెల్లారింది రా అని కప్పుకుంటారు. సోమరిపోతు ప్రియుల. యేసు ప్రభు ఎలాగొస్తాడంట? వేకువ చుక్క. అది చుక్క చూసేది ఎప్పుడు కనబడుతుందంటే చీకట్లోనే కనబడుతుంది. అది వేకు చుక్కల్లో మొట్టమొదటి చుక్క ప్రియుల కనబడేది అది ఉదయకాలమునే కనబడుతుంది. అది అనేక చుక్కలు ఉన్నాయి ఈ భూలోకంలో, ఆకాశంలో వెలుగుతున్నాయి. కానీ వేకువ చుక్క ఎప్పుడు కనబడుతుందంట? అది చీకట్లోనే కనబడుతుంది. యేసు ప్రభు ఎప్పుడు కనబడతాడంట? చీకట్లోనే కనబడతాడు. ఆయన లోకము, ఆయన ఇంకా రాడు, ఆయన ఇంకా జరగదిదంతయు అని అనుకున్న సమయంలోనే వస్తాడు యేసు ప్రభు. లూకాసు వార్తలో యేసు ప్రభు అంటాడు, ఇదిగో జనులు ఏం చేస్తారంట? మేము లోకారంభం నుంచి వింటనే ఉన్నాము, ఇదిగో ఇది వస్తుంది అంటారు, అది వస్తుంది అంటున్నారు, ఇట్లా జరుగుతుంది అంటారు, అట్లా జరుగుతానంట. ఇదిగో అంత అట్లనే ఉంది, ఏమీ మారలేదు, అంత బాగుందని జనులు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చుచున్న గడియలో మీరు అనుకొని రీతిగా ఆయన వస్తాడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడంటే నువ్వు అనుకొనని రీతిలో వస్తాడు. సౌలు అనుకోలేదు ఆయన పోయే మార్గంలో యేసు ప్రభును చూస్తాడని అనుకున్నాడు. ఆయన నువ్వు పోయే మార్గంలో యేసు ప్రభును చూస్తావని అనుకుంటున్నావా? నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు యేసు ప్రభు వస్తాడని జాగ్రత్త పడి రాస్తావా? యేసు ప్రభు వచ్చేటప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తుంటే ఏమవుతావు? ఫినిష్డ్. నీ మనసు ఎక్కడ ఉండాలా? ప్రభు వస్తున్నాడు. ఆయన రాకడలో డాక్టర్ గారు ఆపరేషన్ మీద కత్తి పెట్టినారనుకో, యేసు ప్రభు వస్తే ఆ పేషెంట్ అయితా. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో ప్రియులారా, ఆయన ఎందుకు అనంటే ఆయన దావీదు సంతానం నుండి
రాజ్యమేలుటకు వస్తూ ఉన్నాడు. ఇంకెందుకు వస్తున్నాడంట? మనందరినీ ఎవరంట? జీసస్. యేసు అను నేనే సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవడి సాక్ష్యం ఇస్తలేడు. అదిగో పలానా సాక్ష్యమయ్యా నేను వస్తున్నా, నువ్వు చెప్పు బ్రదర్ సాక్ష్యం, నిజంగా చెప్పండి వస్తా, నీతోడు వస్తానయ్యా అని అంటావు. ఇవన్నీ ఉత్త భాషలు ప్రియుల. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంట? ఐఆమ్ విట్నెసింగ్, నేనే సాక్ష్యం చెప్తా ఉన్నాను. ఏమంట? నేను దావీదు చిగురును వేకువ చుక్క, ఉదయించే వేకువ చుక్కను నేనే. ఐఎమ్ గోయింగ్ టు కమ్. ఇదిగో నా యొక్క దూత చేత ఈ మాటలు పంపించుచు ఉన్నాను. ఏమంట? నా దూత చేత ఈ మాటలు పంపించుచున్నాను అనగానే 17వ వచనంలో ఏముందంట? పెళ్లి కుమార్తెయు ఆత్మయు ఏం చెప్తామనంట? రమ్ము. ఏమంట? రమ్ము. ఎంతమందిని చెప్తాం పిల్లలు హృదయంలో? నేను ఎప్పుడు అనుకుంటున్నా చాలా అయిపోయింది, చాలా జరిగింది, లెట్ మీ గో నౌ, రా ప్రభు అంటాను. నా భక్తి జీవితంలో అది అవసరం. ఏమన్నా అంత అయిపోయింది ఇంకా కాబట్టి నువ్వు రమ్మంటావు. మేము ఇంకా డిగ్రీలు చేయాలా, ఇంకా పిల్లలు కనాలా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చూడాలా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, మా మనవాడు ఇంకా పెద్దగా కావాలా, వాడు బండి మీద తిరుగుతుంటే, వాడు ఈలేస్తుంటే, వాడు జోరుగా తిరుగుతుంటే చూసి ఆనందించాలా. కానీ ఎవరు వస్తానంటే జీసస్ సాక్ష్యం ఇస్తున్నాను. ఎదుగో నరుడైన యేసు, ఒక మనుష్యుడైన యేసును నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఎవడవు ప్రభు అంటే జీసస్ గివ్ యూ ద టెస్టిమనీ దట్ ఐఎమ్ కమింగ్ సూన్. అంటే పెళ్లి కుమార్తె ఎవరంట? పెళ్లి కుమార్తె ఎవరో లేదు, మనం కాదు కదా, ఎవరో కాదు, నేను అందులో లేను. అందుకే వాళ్ళు చెప్పుకుంటారు నాకు సంబంధం. మనమే యేసు ప్రభుని నమ్మినవాడు పెళ్లి కుమార్తె. ఏం చెప్తామంట? దావీదు వంశం నుండి వచ్చేవాడు అదిగో వస్తా ఉన్నాడు, వేకువ చుక్క వస్తా ఉన్నంటే రా రమ్ము ప్రభువా. ప్రియులారా, ఈ భూలోకము కంటే ఎంతో ఆనందకరమైన దేశం ఏంటంటే పరలోకం. ఈ భూలోకంలో నువ్వు ఇది రుచి చూడాలనుకున్నావు అనుకో, దానికంటే శ్రేష్టం పరలోకము. బిర్యానీ చూడాలనుకున్నావా, దానికంటే టేస్టియస్ట్ ప్లేస్ హెవెన్. ప్రియులారా, అందమైనది చూడాలనుకుంటున్నావు ఈ భూలోకంలో, యవనస్తులకు ఏమంటారు? అబ్బా అందమైన, ఎంత అందంగా ఉందో రాయమే అంటారు. అంతకంటే అందం చూడాలనుకుంటున్నావు పరలోకంలో ఉంది ప్రియులారా. అందమైన బండి చూడాలనుకుంటున్నావా, పవర్ఫుల్ వెహికల్ కావాలా, దీనికంటే నాకు ఎక్సలెంట్ బైక్ కావాలని అనుకుంటే మేఘాల మీద యేసు ప్రభు వస్తాడు. ఎప్పుడైనా ఎక్కినావా? మేఘాలను ఎప్పుడైనా పట్టుకున్నావా? వాట్ అన్ ఎక్సలెంట్ వెహికల్ ఇట్ ఈస్ ప్రియులారా. నేను ఒక ల్యాప్టాప్ పట్టుకొని మంచి కార్ వేసుకొని చేతిలో యాపిల్ ఫోన్ పెట్టుకొని వస్తే దానికంటే ఎక్సలెంట్ ఎక్కడ ఉంటుందంట? హెవెన్లో ఉంటుంది. నీ యాపిల్ ఫోన్ ఏందో తెలుసా? దేవుడు డైరెక్ట్గా నీ మాటలు ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైనా ఫోన్ చేసి రాజు ఎక్కడున్నావా, మేము ఈరోజు ఉంటలేము, వచ్చి ప్రార్థన, అక్కడ ఉండదు అది. అక్కడ ఏంటంటే డైరెక్ట్గా దేవునే ప్రియులారా. నువ్వు ఈ భూలోకంలో ఏదైనా తీసుకొచ్చి ఇది బాగుందన్న, నాకు కూడా ఉందని కావాలని అనుకుంటే దానికంటే ఎక్సలెంట్ హెవెన్లో ఉంది. అందుకే ఏం చెప్పాలంట? రమ్ము ప్రభు, కమ్, బికాజ్ ఐ నో అ మ్యాన్ జీసస్. యేసు అన్న ఒక నరుని నేను ఎరుగుదును. ఇదిగో నువ్వు ఎవడవు ప్రభు అంటే జీసస్ అన్నాడు. ఆయన ఆయన్ని ఏమంటున్నాడంట? నేనే యేసును సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగో దావీదు వంశావళి నుండి వచ్చిన వాడను వేకువ చుక్కను నేనే అనగానే పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్ముడు ఇద్దరు రమ్ము ప్రభు అంట. కనుక అలాగూ యేసు ప్రభుని ఎరుగుదాం పిల్లలు. మనిషి అయిన నరుడైన యేసు ప్రభుని నేను తెలుసుకున్నాను. తెలుసుకోకపోతే నష్టం, శపించబడతావు. ఇదిగో దీవెనకు పాత్రులకు కావు. యేసు ప్రభును ప్రేమించని వానికి శాపము అని బైబిల్ గ్రంథం చెప్తాం. అనిమితియా అంటా ఉన్నాడు బైబిల్లో. ఎంతో భయంకరమైన పదము ప్రియులారా. యేసు ప్రభును ప్రేమిస్తాం, ఆయన కొరకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించున్నారు. ఆమేన్.